హాయ్ అండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! సో, యాక్చువల్‌గా వాళ్ళని చూస్తుంటే మీరొస్తామంటే మేము వద్దంటామా? ప్రతి సీజన్‌కి వీళ్ళ పేర్లైతే ఎప్పుడు వినపడుతూనే ఉన్నాయి. వస్తున్నారు, వస్తున్నారు, వస్తున్నారు అని చెప్తూనే ఉంటారు సోషల్ మీడియాలో. అలానే ఏదో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానే సరే, ఆ థంబ్‌నెయిల్ మీద ఉన్న పేర్లు ఎప్పుడు గూడా ప్రతి సీజన్‌కి 100% పక్కా వస్తున్నారు అని జెప్పేసి, తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక మెసేజ్ పెడతాం మేమేం రావటం లేదని చెప్పడం. ఇలా వాళ్ళ మీద మాత్రం కంటిన్యూగా న్యూస్ అయితే అప్డేట్ అవుతూనే ఉంది. వాళ్ళు రావాలని కోరుకుంటున్నారా ఆడియన్సు? లేదు వాళ్ళకి రావాలని ఉన్నా గూడా భయపడి రావటం లేదా? అసలు ఏం జరుగుతుంది? మరి బీబీ టీమ్ వాళ్ళని అప్రోచ్ అవ్వలేదా? అప్రోచ్ అవ్వలేదు గాబట్టి రాలేదా? నో డౌట్. అందులో మాత్రం అసలు వాస్తవం లేదు. బీబీ టీమ్ పక్కాగా వీళ్ళని అప్రోచ్ అయ్యే ఉంటది. మరి వాళ్ళు ఎందుకు రావటం లేదు? ఆడియన్స్ గూడా వాళ్ళని గట్టిగానే కోరుకుంటున్నారు. వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు. సో, వాళ్ళకి మంచి అభిమానులున్నారు. అట్లానే మంచి ఫాలోయింగ్ ఉన్నది. ఆడియన్స్ నుండి గూడా మంచి సపోర్ట్ ఉన్నది. అయినా కూడా ఎందుకు వాళ్ళు తటపటాయిస్తున్నారు? అన్న దాని మీద వాళ్ళ టాపిక్. ఇంతకీ వాళ్ళెవరు? ఫస్ట్ మనకి బుల్లితెర చిరంజీవి, ప్రభాకర్ గావచ్చు. అలానే సీరియల్ యాక్ట్రెస్ నవ్య స్వామి గాని, యూట్యూబర్ ముఖ్యంగా నిఖిలు. ఇతని పేరైతే నేను ప్రతి సీజన్‌కి ఈ అబ్బాయి పేరు నేను వింటూనే ఉన్నాను. సో, మంచి యూట్యూబర్ అతను. అలానే విష్ణుప్రియ, దీపికా పిల్లై, అలానే రితు చౌదరి, ముఖ్యంగా సురేఖ వాణి. సురేఖ వాణి ఒకసారి సురేఖ వాణి వస్తారని, లేదా వాళ్ళ అమ్మాయి వస్తారని ఇట్లా వీళ్ళ పేర్లు ఎక్కువగా చాలా మంది పేర్లు వింటూనే ఉంటాము. కానీ మనం గత 3, 4 సీజన్ల నుంచి గనుక అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎక్కువగా మనకు వినపడ్డ పేర్లయితే ఇవన్నమాట. సో, సురేఖ వాణి, తర్వాత ప్రభాకరు, నిఖిలు, దీపికా పిల్లి, విష్ణుప్రియ, ముఖ్యంగా అంజనీ పవన్. అసలు వీళ్ళిద్దరూ వస్తారని చెప్పేసి లాస్ట్ సీజన్‌లో అయితే అసలు కన్ఫర్మ్ న్యూస్ అని చెప్పేసి అప్డేట్ అయింది. అంజలి పవన్, నవ్య స్వామి, రితు చౌదరి. ఇంకా రష్మి లేకపోతే వీళ్ళందరి పేరు వాళ్ళు మాక్సిమం రారు. వాళ్ళకి ఎందుకంటే బయట కొద్దిగా బిజీగా ఉంటారు. వీళ్ళు బిజీగా ఉండరని కాదు. ఒకవేళ వీళ్ళు వస్తా అన్నా కూడా మేబీ బీబీ టీమ్ వాళ్ళ రెమ్యూనరేషన్ తట్టుకోలేకపోతుందా? లేకపోతే డిమాండ్ ఎక్కువ చేస్తున్నారా? ఇది అనమాట. మీరేమనుకుంటున్నారు? ఎందుకు వీళ్ళు రావటం లేదు? దానికి మెయిన్ కారణం ఏమి ఉంటది? నిజంగానే భయపడుతున్నారా? భయపడుతున్నారా అంటే ఏ కాంటెక్స్ట్‌లో భయపడుతున్నారు అన్న దాని మీద డిస్కస్ చేద్దాం ఫస్ట్. భయపడటం ఏంటి? 'బిగ్ బాస్ 8కి రావడానికి భయపడటం ఏంది హ్యాపీగా. అది మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. కెరీర్‌కి ప్లస్ అవుతుంది. ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళ యొక్క ఫాలోవర్స్‌ని అలానే తెలుగు వాళ్ళ ఆడియన్స్‌కి ఎక్కువగా రీచ్ అవ్వచ్చు. దానివల్ల వాళ్ళకి కెరీర్ అంటే ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. అలానే రెమ్యూనరేషన్ పరంగా కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది కదా! మరి ఎందుకు భయపడతాం? బిగ్ బాస్ అనే ప్లాట్‌ఫార్మ్ అనేది అది ఎంత మంచిదో అలానే కొద్దిగా దానిలో కూడా ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఎందుకంటే ఎక్కడ నెగెటివ్ అయిపోతామేమో. ఎందుకంటే గత సీజన్‌లో మనల్ని చూసిన తర్వాత ఎవరో కంటెస్టెంట్ సో, ముఖ్యంగా వాడి ఫ్యాన్స్ వారి మధ్య కావచ్చు, లేకపోతే అక్కడ జరిగిన కొన్ని సిట్యుయేషన్స్ కావచ్చు, వాటి వల్ల ట్రోల్ అవ్వటం, కొద్దిగా బాగా ఎఫెక్ట్ అయ్యారు దానికి. అది వాళ్ళు చేసుకునే తప్పు. బయట సోషల్ మీడియా కూడా ఎక్కువగా ఎక్స్‌ప్లోర్ అవ్వటము, ఒకళ్ళని గెలిపించే ప్రయత్నంలో ఇంకొకరిని బాగా తగ్గించాలనే ఉద్దేశంతో కొద్దిగా ఫ్యాన్స్ మధ్య జరిగే వార్‌లో కొద్దిగా పర్సనల్‌గా అటాక్ చేయటము, ఉన్న పేరు ఎందుకు పోగొట్టుకోవాలి? అంత అవసరం ఏంటి? మనమేదో శుభ్రంగా మనం బతుకుతున్నాము. సో, మనకంటూ కొన్ని అవకాశాలున్నాయి. సీరియల్స్ ఉన్నాయి, వెబ్ సీరీస్‌లు ఉన్నాయి. మనకి ఫుల్ బిజీగా ఉన్నాం. షెడ్యూల్ బిజీగా ఉన్నాము. ఇప్పుడు అనవసరంగా అక్కడికి వెళ్ళి సో, నేమ్ తర్వాత సంగతి, డబ్బు తర్వాత సంగతి, అది కెరీర్ ప్లస్ అవుతుందా లేదా? అక్కడికెళ్ళిన తర్వాత మనం సరిగ్గా అడ్జస్ట్ అవుతామో లేదో, మనం ఎలా రియాక్ట్ అవుతామో లేదో, అక్కడ మన రియాక్షన్స్ బట్టి బయట వీళ్ళేం చూపిస్తారో. ఎందుకంటే 24/7 ఓటీటీలో ఉన్నా కూడా అక్కడ ఏం జరుగుతుంది? బయట టెలికాస్ట్ ఎలా చేస్తున్నారు? అది ఆడియన్స్ ఎలా తీసుకుంటున్నారు? అది చివరికి ఎలా కన్వే అవుతుంది? గుడ్‌గా కన్వే అవుతుందా? బ్యాడ్‌గా కన్వే అవుతుందా? రేపొద్దున ఏమైనా తేడా పడితే నెగెటివ్ అయితే బయటకొచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటి? మనం ఇప్పుడున్న లైఫ్ అన్నది అలానే ఉంటుందా? అంటే బాగుపడకపోయినా పర్లేదు కానీ ఇంకా ఏమైనా లూజ్ అయిపోతామా? ఇలాంటి సందేహాలతో కొంతమంది నిజంగానే ఆలోచిస్తున్నారా? భయపడుతున్నారని కాదు గానీ దీని మీద ఈ కాంటెక్స్ట్‌లో భయమేమన్నా ఉండి ఉంటదా? అన్న ఒక ఆలోచన అయితే ఉంది. ఏమంటారు మీరు? నిజంగానే అలానే భయపడుతూ ఉంటారంటారా? అలా భయపడే చాలామంది రావటం లేదా బిగ్ బాస్‌కి? అందులో వాస్తవం ఉందా లేదా? నేనైతే ఉందనుకుంటున్నాను. ఒక 10% ఆ ఫియర్ అయితే ఉండి ఉండొచ్చు. వాళ్ళకి మనసులో ఉండుంటది రావాలని. కానీ రావాలి. అది ప్రతి ఒక్కరికి సహజం ఉంటది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గుడ్ ఆర్ బ్యాడ్ బిగ్ బాస్ షో అన్నది గుడ్ ఆర్ బ్యాడ్ ఎంత పెద్ద ట్రోలింగ్ గురైనా,
లేదు ఎంత నెగిటివ్ అయినా బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ట్రీట్ చేయడం అనేది జరగదు. అది ఆ షోకి మాత్రమే. కొంత డ్యామేజ్ అంటే కొంత ఆడియన్స్ కూడా బాగా అంటే ఫ్యాన్స్ ముఖ్యంగా ఒకళ్ళని గెలిపించే ప్రయత్నంలో ఇంకొకరిని తగ్గించాలని అని లేకపోతే ఒక దాన్ని ఏమంటారంటే ఒక కాంపిటీషన్ అనమాట. సో అది నిజంగా ఒక జనరల్ ఎలక్షన్స్ లానే ఉంటుంది. ఆ క్రమంలో కొంత ట్రోలింగ్ చేస్తారు, కొంత విచిత్రంగానే ప్రవర్తిస్తారు. ఆడియన్స్లో కూడా కొద్దిగా లిమిట్స్ దాటి పరిధి దాటి షోని షోలా చూడకుండా చాలా గట్టిగా ఊన్ తీసుకొని అవతల వ్యక్తిని కొద్దిగా పర్సనల్గా అటాక్ చేస్తున్నారు. అది ఎంత చేసినా అది ఎంత బ్యాడ్గా వెళ్ళినా వన్స్ మీరు షో అయిపోయిన తర్వాత కంపల్సరీగా మిమ్మల్ని అదే చూపులో చూడటం అయితే జరగదు, ఇంకా నో డౌట్. అందులో అది అంతవరకే ఉంటుంది. ఏదో కొంతకాలం దాని ఎఫెక్ట్ ఉంటుంది, కానీ బయటకు వచ్చిన తర్వాత అది మళ్ళీ మిమ్మల్ని ముందు ట్రాక్లోనే తీసుకెళ్ళేది. గుడ్ ఆర్ బ్యాడ్ బిగ్ బాస్ వల్ల కొద్దిగా బ్యాడ్ అయినా కూడా అది మంచిగా జరుగుతుందే తప్ప దాని తర్వాత నెగిటివ్ జరిగే అవకాశం అయితే లేదు. కానీ దాని ఒత్తిడికి లోనవుతారేమో అన్న ఉద్దేశంతో వెళ్తలేదు. కానీ అది దృష్టిలో పెట్టుకొని అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. సో ఆడియన్స్ మీరులా ఉంటే కన్ఫర్మ్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అలానే మీ 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 రియాలిటీ ఏంటి అన్నదాన్ని న్యాచురల్గా చూపిస్తే ప్రతి ఆడియన్ కూడా సో మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడమే కాదు, సో మీకు మంచి జరగాలని కోరుకుంటాడు. అలాంటి మంచి అవకాశం. ఎందుకంటే ఇది గ్రేట్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్తో మీరు ఇళ్లలోకి వెళ్ళిపోవచ్చు. మీకు మహా అయితే ఇన్స్టాగ్రామ్స్లో వీళ్ళకి యూట్యూబ్లో మంచి మంచి ఫాలోవర్స్ ఉండొచ్చు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా లేని చాలా మంది ఫ్యామిలీస్ ఇళ్లలో ఉంటారు. ఇప్పుడు యూత్ మాత్రమే సోషల్ మీడియాలో ఉంటారండి. ఒక సర్టన్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉన్నారు. కానీ ఫ్యామిలీస్ ఉంటారు కొంతమంది, వాళ్ళు యాక్టివ్గా ఉన్నా వాళ్ళకి అందుబాటులో ఉండరు సోషల్ మీడియాకి. అలాంటి వాళ్ళకి దగ్గర అవ్వడానికి ఇది మంచి ప్లాట్ఫామ్. అలానే చాలామంది సెలబ్రిటీ దర్శకుల చేతున్న కళలో కానీ కొంత మన గురించి మాట్లాడుకునే అవకాశం, మన చుట్టూ ఒక బజ్ క్రియేట్ అయింది అనమాట. ఎప్పుడైతే మన చుట్టూ బజ్ క్రియేట్ అవుతుంటుందో అది ఇండస్ట్రీలో మీకంటూ గుర్తింపుని తెస్తుంది, నో డౌట్. అది గుడార్పడి పక్కన పెట్టేసేయండి, వాళ్ళు చూసేవాడు కన్ఫర్మ్గా దాన్ని షోలానే చూస్తారు. ఆడియన్స్ దాని ఎదుగా వేరేగా తీసుకున్నా చూసే ఎవరైతే మిమ్మల్ని మీ కెరీర్కి ఉపయోగపడే వాళ్ళు చూస్తే దాన్ని కంపల్సరీగా మీలో దాన్ని పాజిటివ్గా చూస్తారు. అది వాళ్ళకి కన్ఫర్మ్గా ఉపయోగపడుతుంది. సో ఆ భయం వల్లే చాలామంది రాలేకపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన పేర్లని ఇందులో ప్రభాకర్, ఆయన అసలు భయపడాల్సిన అవసరం లేదని, మేబీ బిజీ పర్సన్ అయి ఉంటారు. ఆయన చూడని ట్రోలింగ్స్ కావు, ఆయన ఎదుర్కొని సమస్యలే కాదు. ఆయన లైఫ్ మొత్తం కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో టీవీ ఇండస్ట్రీలో అసలు మ్యాక్సిమం ఆయన సీనియర్. ఆయన భయపడాల్సిన అవసరమే లేదు. మేబీ బిజీ వల్ల రావటం లేదు అనుకుంటున్నాను, కానీ ఆయన రావచ్చు. ఆయన వస్తే కన్ఫర్మ్గా షోకి చాలా పెద్ద బిగ్ అసెట్ అవుతుంది. ఆయనకి ఇది ఉపయోగపడుతుందా లేదా అంటే మ్యాక్సిమం ఆయన అన్ని చూసేసాడు. ఏం చెప్పాలంటే ఆయనకి ఇది ఉపయోగపడుతుందా లేదా నాకైతే తెలియదు, కానీ కన్ఫర్మ్గా బిగ్ బాస్కి ఆయన కంపల్సరీ యాడ్ ఆన్ అవుతాడు. బిగ్ బాస్కి టీఆర్పీస్ పెంచడానికి ఏమేం కావాలి అన్నది హీ కెన్ గివ్ ఇట్, నో డౌట్. ఆయన భయపడాడు, అసలు అనుకున్నది అనుకున్నట్టుగా చెప్తాడు. తను ఎలా ఉంటాడు, న్యాచురల్గానే ఉంటాడు. అక్కడ భయపడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే హీ హ్యాస్ సీన్ మెనీ థింగ్స్ ఇన్ ద లైఫ్. ఆయన చాలా చూసేసాడు, చాలా వాటిని ఎదుర్కొని ఇక్కడికి వచ్చాడు కాబట్టి పెద్దగా ఆయన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక నిఖిల్, మేబీ ఇతను చాలా మంచి యాక్టివ్గా ఉంటాడు. యూట్యూబర్, ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాం మనం ఇన్స్టాలో కానీ యూట్యూబ్స్లో కానీ. ఆ ఇంటర్వ్యూస్లో సెలబ్రిటీస్తో చాలా యాక్టివ్, చాలా ఇదిగా ఉంటాడు. అతను రావచ్చు. అసలు మేబీ తనకి ఏదన్నా సందిగ్ధంలో వెళ్తే ఎలా ఉంటుంది అన్న ఒక మీమాంసలో ఉండుంటారు. మేబీ లేకపోతే బిజీ షెడ్యూల్ అవ్వటమో రెమ్యూనరేషన్ గొడవ ఉండొచ్చేమో. కానీ తనకి మాత్రం వస్తే కన్ఫామ్గా మంచి ప్లస్ అవుతుంది అది. ఎందుకంటే తనకంటూ ఒక వరల్డ్ ఉంది, నో డౌట్. కానీ ఆ వరల్డ్ని ఇంకా పెద్ద చేసుకొని ప్రతి తెలుగువాడి యొక్క కుటుంబంలోకి ఎంటర్ అవ్వడానికి ఇంతకు మించిన మంచి అవకాశం అంతకే ఎవరికైనా టార్గెట్ ఏందండి, సో సిల్వర్ స్క్రీన్ మీద కనపడటం. అలాంటి వాటి మీదకి తీసుకువెళ్ళే అవకాశం అయితే పక్కాగా ఉంటుంది అది. సో అతను దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా విష్ణుప్రియ, విష్ణుప్రియ అండ్ రీతు చౌదరి బాగా ఫ్రెండ్స్. వీళ్ళు అసలు కన్ఫర్మ్గా నాకు తెలిసి గట్టిగానే బీబీ టీం గట్టిగానే ట్రై చేస్తూ ఉండొచ్చు అనుకుంటున్నాను. విష్ణుప్రియ కానీ లేదా రీతు చౌదరికి భయం అనే పదార్థం అయితే ఉండదు. వాళ్ళు ఆల్రెడీగానే చాలా అగ్రెసివ్గా ఉంటారు సోషల్ మీడియాలో. అలానే వెబ్ సిరీస్లు కానీ పాటలకు కానీ. సో వాళ్ళు తనకంటూ ఫాలోవర్స్ని గట్టిగా పెంచుకున్నారు. వీళ్ళు కూడా కన్ఫర్మ్గా షోకి యాడ్ ఆన్ అవుతారు. అలానే వాళ్ళకి ఇది కెరీర్ ప్లస్ కూడా ఉపయోగపడుతుంది. మేబీ వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు అన్నది మనం కొంత ఉండొచ్చేమో.
ఉన్నది పేరు అంటే అంత అంత అవసరం లేదు. అసలు వాళ్ళు ఆలోచించాల్సిన అవసరమే లేదు. నో డౌట్ అది. వాళ్ళు కన్ఫర్మ్‌గా షోకి ప్లస్ అవుతారు. ఆ షో వాళ్ళకి ఇంకా ప్లస్ అవుతుంది. సో, వాళ్ళకి ఇంకా అవకాశాలు తెచ్చిపెడుతుంది. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ కెరియర్‌లో వాళ్ళు నిలదొక్కుకోవడానికి. విష్ణుప్రియ స్టార్టింగ్‌లో చిన్న యాంకర్‌గా వచ్చి, ఈరోజు సాంగ్స్, డాన్స్ గాని అసలు మామూలుగా కాదు. అలాంటి వాళ్ళకి ఇది బాగా ప్లస్ అవుతుంది. వాళ్ళు కూడా రావడానికి ఎక్కువ అవకాశాలైతే వస్తే బాగుండు అని ఒక ఇదనమాట. ఇక సురేఖ వాణి గారు. సురేఖ వాణి గారి పేరు చాలా రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాము. వస్తున్నారని ఆమెమో నేను రావట్లేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వాళ్ళ అమ్మాయి. సరే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వస్తారని టాక్ కూడా వినపడుతుంది. ఆమె రావడానికి అవకాశం అంటే ఆమె కూడా చాలా సీనియర్ యాక్ట్రెస్. చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసేసారు. తన లైఫ్‌లో కొన్ని ఒడిదుడుకులు వచ్చినాయి. తను నిలబడ్డారు. తన స్ట్రాంగ్ లేడీ తను. చాలా ఆత్మాభిమానం గల ఆమె. అలానే తన కూతుర్ని గానీ, తనని గానీ తనను తాను మౌల్డ్ చేసుకుంటూ సో, ముందుకెళ్తున్న ఇది చాలా ఎక్స్ట్రార్డినరీ. సో, వాళ్ళు రావటం మూలంగా కన్ఫర్మ్ ఒక స్పెషల్ అట్రాక్షన్ అవుతారనమాట. అంటే ఆడియన్స్‌కి ఒక స్పెషల్ అట్రాక్షన్ అవుతారు. వాళ్ళనిగా ఇష్టపడే వాళ్ళు చాలా గట్టిగా వెంటనే ఇదవుతారు. అలానే తను మాట తీరు గానీ, తన యాటిట్యూడ్ గానీ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటుంది. సో, వీళ్ళకి ప్లస్ అవుతుంది. పక్కాగా ప్లస్ అవుతుంది. సరే ఇండస్ట్రీకి వెంటనే ఏదో రాత్రికే పెద్ద అవకాశాలు వస్తాయని కాదు. కానీ పక్కాగా అయితే ఒక బజ్ క్రియేట్ అవుతుంది వాళ్ళ గురించి. సో, వాళ్ళ యొక్క ఆరాని గట్టిగా ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఇంకొకసారి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకొక కెరీర్‌ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి సో, ఇది మంచి అవకాశం ఉంటదనమాట. ఇక దీపికా పిల్లై. తన మాట కూడా చాలా సార్లు వింటున్నాము. చాలా క్యూట్ గర్ల్, గ్లామరస్ యాడ్ అవుతుందనమాట. చాలా టాలెంటెడ్ ఉన్నా కూడా సినీ ఫీల్డ్‌లో అంటే ఉన్నది అవకాశాలు యాంకరింగ్ చేస్తున్నారు, జబర్దస్త్‌లో చేస్తారు, ఇంకా చాలా చేస్తున్నారు. కానీ సరైన ట్రాక్‌లోకైతే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి గానీ, ఆ గ్లామర్ ఫీల్డ్‌లోకి గానీ కొంత కెరీర్‌ని ముందుకు తీసుకెళ్ళకపోతున్నారేమో అని ఒక చిన్న అంటే తన కెరీర్ మనం ఏదో బ్యాడ్‌గా ఉందని కాదు. కానీ ఎవరికైనా టార్గెట్ ఏందంటే లిఫ్ట్ అవ్వడం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళడం. అలాంటి అవకాశాలు వెళ్ళాలన్నా ఇది బెస్ట్ షో. అసలు తనకైతే ఇది గుడ్ షో అనమాట. గెలవడం పక్కన. సో, వీళ్ళందరికీ ఏంటంటే తక్కువ టైంలోనే ఆడియన్స్‌లోకి రీచ్ అయ్యే అవకాశం ఉంటది. షోకి వీళ్ళు యాడ్ ఆన్ అవుతారు. కన్ఫర్మ్‌గా వీళ్ళ వల్ల బెనిఫిట్ ఉంటుంది. అలానే షో వల్ల వీళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. వెంటనే ఆడియన్స్‌లోకి వెళ్ళగలిగే ఇది చాలా అట్రాక్షన్ ఉంటుంది. స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది. వాళ్ళని ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తది. వాళ్ళు సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి బిగ్ బాస్ ప్లాట్‌ఫామ్ అనేది వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. ఇట్లాగా చాలామంది మేబీ కొంత భయం. ఏమవుతుందేమో, ఒక ట్రోలింగ్ అయిపోతామేమో, నెగెటివ్ అయిపోతామేమో, అది ఎలా కన్వే అవుతుందో లోపల అని ఒక చిన్న మీమాంసతోనే వెళ్ళాలా లేదా అని గోడ మీద పిల్లిలాగా వెళ్ళాలని కోరిక ఉన్నా అడుగు వేయలేకపోతున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఈవెన్ బీబీ టీమ్ గట్టిగానే అప్రోచ్ అవుతూ ఉన్నా. కానీ మేబీ ఏమన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్, రెమ్యునరేషన్స్ వల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో, ఈసారి ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళు ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? ఎవరు కోరుకుంటున్నారు? నవ్య స్వామి. ఈ పేరు మర్చిపోయాను నేను. ఇది 3, 4 సీజన్ నుంచి అయితే ఆమె గురించి మనం వింటూనే ఉన్నాం. చాలా ఎక్కువ సీరియల్స్‌లో బాగా పేరొచ్చిన క్యారెక్టర్. సో, నవ్య స్వామి తను కూడా చాలా పక్కాగా ఇలా ఉంటారు. తనకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. సో, తను వచ్చినా కూడా చాలా ప్లస్ అవుతుంది. తనకి యాడ్ ఆన్ అవుతున్నది. ఆల్రెడీగా తనకు ఒక ఇమేజ్ వచ్చేసింది. సో, తను ఎక్స్‌ప్లోర్ అయ్యారు. అందరికి పరిచయం అయ్యారు. ఇంకొద్దిగా బాగా పరిచయం అవ్వడం గానీ, కెరీర్ పరంగా ముందుకు వెళ్ళడానికి గానీ, ఒక టర్నింగ్ పాయింట్ తీసుకోవడానికి గానీ, సో, చాలా బావుంటుంది. ప్లాట్‌ఫామ్ అనేది ఇది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో మనకి అంటే తెలుగు వాళ్ళు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎలా అయితే నలుచెరువులా వ్యాపించి ఉన్నారో అందరూ చూసే షో ఇది. దాంతో పాటు ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఒకళ్ళ గురించి ఒక బజ్ క్రియేట్ అయితే కన్ఫర్మ్‌గా వాళ్ళకి అది చాలా ప్లస్ అవుతుంది. కెరీర్ పరంగా, ఎకనామికల్‌గా, స్టేటస్ పరంగా చాలా రకాల ఎనర్జీనిస్తుంది, కాన్ఫిడెన్స్‌నిస్తుంది. అట్లానే వాళ్ళు అనుకుంటున్నట్టుగా కొంత నెగెటివ్. దాన్ని బ్యాలెన్స్ చేయడం, దాని ఒత్తిడిలో నేర్చుకోవచ్చు. లెసన్స్ కూడా అంటే మంచి లైఫ్ లెసన్ అన్నమాట. చాలా విషయాలు నేర్చుకోవచ్చు అది. ఇంకెవరున్నారు? ఇట్లా మనకి పేర్లు వినపడుతూ రాకుండా ఉండే వాళ్ళ పేర్లు మీరు కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? ఈసారి ఎవరు రావాలనుకుంటున్నారు? ఎప్పటినుంచో మనం రమ్మని అంటున్నా వాళ్ళు రాకపోవడం, వెనకడుగు వేయటం, లేదు మీరు వస్తానంటే మేము వద్దంటామని మనం అంటున్నా కూడా వాళ్ళు రాకపోవడం. ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్పండి. వాళ్ళ పేర్లు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలానే మీరు ఎవరెవరు వస్తే బాగుండాలని కోరుకుంటున్నారో కూడా లిస్ట్ చెప్పండి. సో, మనం దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం. థాంక్ యూ.